Hello everyone, welcome back to day 14 of 60 days spoken English in Telugu. మనము ఈ రోజు కంటే ముందు లెసన్స్ లో పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్, హెల్పింగ్ వర్బ్స్ తోటి ఎలా ఫ్రేమ్ చేయాలి, ఇవే కాక మోడల్ వర్బ్స్ క్యాన్, కుడ్, షుడ్, వుడ్ ఇవన్నీ కూడా ఎలాగ మనము డైలీ సెంటెన్సెస్లో యూస్ చేయాలి ఇవన్నీ కూడా నేర్చుకున్నాం కదా. ఇన్ కంటిన్యూయేషన్ విత్ దోస్ లెసన్స్ ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకు అంటే మనము ఇంటరాగేటివ్ సెంటెన్స్ అడుగుతున్నప్పుడు ఆన్సర్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది కదా. అదే మనము అడగాలి అంటే ఎలా సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలి ఇవన్నీ కూడా ఈరోజు లెసన్లో నేర్చుకోబోతున్నాము. హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ రమణి ఎరమిలి. యు ఆర్ వాచింగ్ మీ డెవలప్ ఇంగ్లీష్ విత్ రమణి, లెర్న్ ఇంగ్లీష్ త్రూ తెలుగు. ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే క్వశ్చనింగ్ సెంటెన్స్ అని చెప్పి మనం ముందే నేర్చుకున్నాం కదా. ఒకవేళ వీటి రిలేటెడ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే టాపిక్ వైజ్, డే వైజ్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, అవన్నీ కూడా మీరు చూడండి. అండ్ ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ అని ఎందుకన్నాను అంటే మనము ఏదైనా క్వశ్చన్స్ అడుగుతున్నాము అంటే మనకి ఎదుటి వాళ్ళ నుండి ఎస్, నో ఆన్సర్స్ అనేవి వస్తూ ఉంటాయి. నువ్వు అక్కడికి వెళ్తున్నావా? వెళ్తున్నాను. నువ్వు తింటున్నావా? తింటున్నాను. ఈ కూర వెయ్యాలా? వెయ్యి. ఇలా చిన్న చిన్న ఆన్సర్స్ ఇస్తూ ఉంటాం కదా. అందుకని వీటినే మనము ఇంగ్లీష్లో కూడా షార్ట్ ఆన్సర్స్లో చెప్తూ ఉంటాము. ఈ టాపిక్ని మనము ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అంటూ ఉంటాము, లేదా షార్ట్ క్వశ్చన్స్ అంటూ ఉంటాము. ఇప్పుడు మనకి ఇంటరాగేటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంటి? ఎవ్రీ క్వశ్చన్స్ స్టార్ట్స్ విత్ హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏంటి ఇవన్నీ కూడా మనం ముందు నేర్చేసుకున్నాము. మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈ పాటికి మీకు క్లిక్ అయిపోవాలి హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏంటి అని. ఈస్, యామ్, ఆర్, వాజ్, వర్, విల్, షెల్, క్యాన్, కుడ్, వుడ్, షుడ్, ఇవే కాక వాంట్, ఇవన్నీ కూడా మనకి హెల్పింగ్ వర్బ్స్ కింద వస్తాయి. అయితే నేను వుడ్ వరకు నేర్పించాను కాబట్టి వుడ్ వరకే తీసుకున్నాను. ఓకే, లెట్ us రిపీట్. హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్, క్వశ్చన్ మార్క్. ఇది క్వశ్చన్ సెంటెన్స్ కాబట్టి క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్. అయితే మన సెంటెన్స్ ఫ్రేమ్ ఎలా చేసాము? హెల్పింగ్ వర్బ్ అంటే యామ్, ఈస్, ఆర్, వాజ్, వర్, క్యాన్, కుడ్, విల్, షెల్, షుడ్, వుడ్ ఇవన్నీ. ఇంకా ఈజీగా మీకు తెలియాలి అంటే ఫస్ట్ ప్రెజెంట్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్లో ఏమేమి హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి? ఈస్, యామ్, ఆర్. పాస్ట్ టెన్స్లో వాజ్, వర్. ఫ్యూచర్లో విల్, షెల్. ఇక్కడి వరకు మనకు వచ్చేసినాయి కదా ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్లో. ఇప్పుడు మన మోడల్ వర్బ్స్ ఏమేమి ఉన్నాయి? క్యాన్, కుడ్, షుడ్, వుడ్, షెల్, విల్. ఇంకా ఇక్కడి వరకు అయితే తీసుకున్నా కదా. తర్వాత డూ, డస్, డిడ్ ఇవన్నీ కూడా హెల్పింగ్ వర్బ్స్ కిందే వస్తాయి. ఓకే, ఇప్పుడు మనము ఎలా సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలి? ఈ హెల్పింగ్ వర్బ్ బదులు ఒకవేళ మనం ప్రెజెంట్లో అడుగుతున్నాము అంటే యామ్, ఈస్, ఆర్, పాస్ట్లో అడుగుతున్నామంటే వాజ్, వర్, ఫ్యూచర్లో అడుగుతున్నామంటే విల్, షెల్. ఒకవేళ క్యాపబిలిటీ గురించి క్యాన్, మళ్ళీ చేయొచ్చు అంటే మనకి అక్కడ కొన్ని విల్ అండ్ మే, మైట్ ఇవి రాయలేదు ఇక్కడ. ఓకే, దట్ ఈజ్ ఓకే. చేయగలిగాను ఇలాగ మనం అంటూ ఉంటాం కదా. ఆ హెల్పింగ్ వర్బ్స్ని ఇప్పుడు ఓకే, వన్ బై వన్. యామ్, ఐ. యామ్ ఈజ్ ఆల్వేస్ ఫాలోడ్ బై సబ్జెక్ట్ ఐ. ఈస్, హీ, ఈస్, షీ, ఈస్, ఇట్. ఇట్స్ అ ప్రెజెంట్ టెన్స్. వాజ్, హీ, వాజ్, షీ, వాజ్, ఇట్. ఇది పాస్ట్ టెన్స్. ఇంతకు ముందు టాపిక్ వైజ్ నేను నేర్పించాను ఇవన్నీ కూడా, మీకు ఇక్కడ కన్ఫ్యూజన్ అవ్వకూడదు ఈ పాటికి. ఆర్ యు, ఆర్ వి, ఆర్ దే. ఇఫ్ ద సబ్జెక్ట్ ఇస్ ప్లూరల్, ప్రెజెంట్ టెన్స్లో ఆర్. వర్ యు, వర్ వి, వర్ దే. ఇఫ్ ద సబ్జెక్ట్ ఇస్ ప్లూరల్ అండ్ పాస్ట్ టెన్స్లో ఉంటే వర్. ఇప్పుడు మనం మోడల్ వర్బ్స్ని కూడా హెల్పింగ్ వర్బ్స్ అంటూ ఉంటామని చెప్పాను కదా. క్యాన్, అది మన ఎబిలిటీ ఉంది అన్నప్పుడు, ఉందా అన్నప్పుడు. కుడ్, కెన్, ఐ, ఆల్ ద సబ్జెక్ట్స్ ఆర్ ఫాలోడ్ బై కెన్. కెన్ ఐ, కెన్ యూ, కెన్ వి, కెన్ దే, కెన్ హీ, కెన్ షీ, కెన్ ఇట్. కుడ్ ఐ, కుడ్ యూ, కుడ్ వి, కుడ్ దే, కుడ్ హీ, కుడ్ షీ, కుడ్ ఇట్. అలాగే అన్ని హెల్పింగ్ వర్బ్స్ సేమ్. ఇప్పుడు
యామ్ ఐ దీని తర్వాత మనకి మనము యామ్ ఈజ్ ఆర్ టాపిక్స్ లో వర్డ్స్ వర్ టాపిక్స్ లో ఏం నేర్చుకున్నాం ఇక్కడ మనము మెయిన్ వర్బ్స్ అనేవి వాడడం లేదు కదా, అడ్జెక్టివ్స్ కానీ లేకపోతే ఏజ్ కానీ ఇట్లాంటివి మనము నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఆ క్వశ్చన్స్ కే మనము ఆన్సర్స్ ఎలా ఇవ్వాలి? యామ్ ఐ యువర్ ఫ్రెండ్, నేను నీ ఫ్రెండా? ఓకే, ఈ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ లో వి నో నీడ్ టు రిపీట్ ద ఫుల్ క్వశ్చన్ మొత్తము మనము రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ ప్యూర్లీ ఆప్షనల్. రిపీట్ చేసినా పర్లేదు, రిపీట్ చేయకపోయినా పర్లేదు. కానీ ఇక్కడ మన ఆన్సర్ ఎలా ఉంటుంది? యామ్ ఐ యువర్ ఫ్రెండ్, నేను నీ స్నేహితురాల్నా? ఒకవేళ ఆన్సర్ ఎస్ అయితే ఎస్ కామా యు ఆర్. ఒకవేళ కాదు అంటే నో యు ఆరంట్. యామ్ ఐ యువర్ బెస్ట్ ఫ్రెండ్, నేను నీ బెస్ట్ ఫ్రెండా? ఒకవేళ అవును అయితే ఎస్ యు ఆర్, ఒకవేళ కాదు అయితే నో యు ఆరంట్. యామ్ ఐ అ కుక్, నేను కుక్ నా? ఎస్ యు ఆర్, నో యు ఆరంట్. ఈ రెండు చెప్పద్దు, అవును కాదు. ఒకవేళ అవును అయితే ఎస్ యు ఆర్, కాదు అయితే నో యు ఆరంట్. ఇప్పుడు ఈస్ హీ హంగ్రీ? ఇక్కడ మీరు ఒక చిన్న టిప్ ఏంటి అంటే, ఏ హెల్పింగ్ వర్బ్ తో స్టార్ట్ అవుతుందో క్వశ్చన్, అదే హెల్పింగ్ వర్బ్ ఆన్సర్ లో వస్తుంది. ఇప్పుడు ఒకవేళ నేను ఈజ్ బదులు ఆన్సర్ లో ఎస్ యు ఆర్ అని చెప్పొద్దు. ఇక్కడ ఈజ్ తో స్టార్ట్ అయింది కాబట్టి ఈజ్ తోటే ఆన్సర్ వస్తుంది. ఈజ్ హీ హంగ్రీ? అవును అయితే ఎస్ కామా హీ ఈజ్. ఒకవేళ కాదు అయితే నో హీ ఈజ్ంట్. హీ ఈజ్ నాట్ నే కాంట్రాక్షన్ ఫామ్ లో ఈజింట్ అన్నాము. ఇక్కడ మన హెల్పింగ్ వర్బ్ ఈజ్ కదా, ఆన్సర్ కూడా ఈజ్ లోనే వచ్చింది. ఈజ్ బదులు విల్ షెల్ ఏవి వాడద్దు. హెల్పింగ్ వర్బ్ లో ఏది ఉంటే అదే ఆన్సర్. ఈజ్ హీ యువర్ ఫ్రెండ్? అతను నీ ఫ్రెండా? ఎస్ హీ ఈజ్. ఒకవేళ కాదు అంటే నో హీ ఈజింట్. ఈజ్ హీ కమింగ్ హియర్? అతనికి ఇక్కడికి వస్తున్నాడా? ఎస్ హీ ఈజ్, నో హీ ఈజింట్. మీరు అనుకోకండి నేను ఇక్కడ రిపీట్ చేయట్లేదు క్వశ్చన్ అని. ఇది ప్యూర్లీ ఆప్షన్. ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ లో ఆన్సర్స్ షార్ట్ ఆన్సర్స్ ఇస్తాము. ఎస్ హీ ఈజ్ కమింగ్, ఎస్ హీ ఈజ్, రెండు కూడా సేమ్. నో నీడ్ టు రిపీట్ ద ఫుల్ క్వశ్చన్. ఈజ్ షీ థర్స్టీ? THIR. ఈజ్ షీ థర్స్టీ? ఆమెకి దాహంగా ఉందా? ఇక్కడ మన హెల్పింగ్ వర్బ్ ఏంటి? ఈజ్ కదా. సబ్జెక్ట్ ఏంటి? షీ కదా. ఎస్ అవును అయితే సబ్జెక్ట్ ఏంటి మనకి? షీ. షీ ఈజ్. ఒకవేళ కాదు అయితే నో షీ ఈజింట్. ఈజ్ షీ కమింగ్ హియర్? ఆమె ఇక్కడికి వస్తుందా? ఎస్ షీ ఈజ్, నో షీ ఈజింట్. ఈజ్ షీ యువర్ సిస్టర్? ఆమె నీ సిస్టరా? ఎస్ షీ ఈజ్, నో షీ ఈజింట్. ఈజ్ షీ ఎ డాక్టర్? ఆమె డాక్టరా? ఎస్ షీ ఈజ్, అవును అయితే గనక. కాదు అయితే నో షీ ఈజింట్. ఈజ్ షీ యూజింగ్ యువర్ పెన్? ఆమె నీ పెన్ యూజ్ చేస్తుందా? ఎస్ షీ ఈజ్, లేదా ఎస్ షీ ఈజ్ యూజింగ్ మై పెన్. మొత్తం క్వశ్చన్ కూడా రిపీట్ చేయొచ్చు. ఒకవేళ కాదు అంటే నో షీ ఈజింట్. ఇప్పుడు ఈజ్ ఇట్ టాల్? అది పొడవుగా ఉందా? ఇక్కడ ఎస్ అవును పొడవుగా ఉంది అంటే ఎస్. సబ్జెక్ట్ ఏంటి? ఇట్ కదా, అందుకని ఇట్. మన హెల్పింగ్ వర్బ్ ఏంటి? ఈజ్. ఎస్ ఇట్ ఈజ్. ఒకవేళ కాదు అయితే నో ఇట్ ఈజింట్. ఈజ్ ఇట్ యువర్ పెట్? అది నీ పెటా? ఎస్ ఇట్ ఈస్, అవును అయితే. నో ఇట్ ఈజ్ నాట్, లేదా ఇట్ ఈజింట్. కాదు అయితే కనుక ఈజ్ ఇట్ ఫరీ? అది ఫరీగా ఉందా? ఈజ్ ఇట్ పఫీ? ఎస్ ఇట్ ఈస్, నో ఇట్ ఈజింట్. ఈజ్ ఇట్ కమింగ్ హియర్? సేమ్ ఇదే సెంటెన్స్ తీసుకుంటున్నాను అర్థం అవ్వడానికి. ఎస్ ఇట్ ఈస్, నో ఇట్ ఈజింట్. ఇప్పుడు వర్స్ తోటి. వర్స్ ఈ హంగ్రీ? అతను ఆకలిగా ఉన్నాడా? ఎస్. ఇక్కడ ఈజ్ బదులు వర్స్ అంతే. ఇక్కడ నేనేం చేంజ్ చేయట్లేదు. wasn't. ఎస్
వాస్ హీ హంగ్రీ? ఎస్ హీ వాస్. అవును అయితే కనుక నో హీ వాజంట్. ఇది ఎప్పుడు యూజ్ చేయాలి? ఈజ్, వాజ్, ఇవన్నీ కూడా నేను ప్రీవియస్ లెసన్స్ లో నేర్చుకున్నాను. ఐఎమ్ నాట్ గోయింగ్ టు కవర్ ఆర్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎక్స్టెండ్ దట్ టాపిక్, ఎందుకంటే మళ్ళీ లెందీ వీడియో అయిపోతుంది. మనకి ఇవాళ మెయిన్ టాపిక్ ఏంటి? ఎస్ నో క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఎలా చేయాలి అని చెప్పి కదా. సో అక్కడి వరకే నేను చేస్తున్నాను. ఒకవేళ మీకు వర్స్, వర్ ఇవన్నీ కూడా ఏమైనా డౌట్స్ ఉంటే ఆ వీడియోస్ ప్లీజ్ చూడండి మీరు. వాస్ షీ థర్స్టీ? ఆమె థర్స్టీగా ఉండిందా పాస్ట్ లో? అయితే ఇక్కడ మన ఏంటి? ఎస్ షీ వాస్. అవును అయితే. ఒకవేళ కాదు అయితే షీ wasn't. Was it tall? Yes, it was. No, it wasn't. ఓకే, ఇప్పుడు was it furry? Was it puffy? Was it long? అవును అయితే yes it was. కాదు అయితే no it wasn't. ఇప్పుడు ఆర్ తోటి, ఆర్ యు టైర్డ్? నువ్వు అలసిపోయి ఉన్నావా? ఇప్పుడు ఇక్కడ ఏంటి మనకి ఆన్సర్? ఎస్. నేను నిన్ను అడుగుతున్నాను కదా అందుకని ఐ యామ్. ఒకవేళ కాదు అయితే కనుక నో ఐ యామ్ నాట్. ఆర్ వి డాక్టర్స్? మనం డాక్టర్సా? ఎస్. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? వి. హెల్పింగ్ వర్బ్ ఏంటి? ఆర్. వి ఆర్. ఒకవేళ కాదు అయితే నో వి ఆర్ంట్. ఓకే, ఆర్ దే కమింగ్ విత్ అస్? వాళ్ళు మనతోటి వస్తున్నారా? ఒకవేళ వస్తే గనుక సబ్జెక్ట్ ఏంటి? దే కదా. దే ఆర్. నో దే ఆర్ంట్. ఆర్ యు మై ఫ్రెండ్? నువ్వు నా ఫ్రెండ్ వా? ఎస్ ఐ యామ్. నో ఐ యామ్ నాట్. ఆర్ వి ప్లేయింగ్ హియర్? మనం ఇక్కడ ఆడుతున్నామా? ఎస్ వి ఆర్. నో వి ఆర్ంట్. ఆర్ యు రైటింగ్ ఆన్ ద బోర్డ్? ఎస్ ఐ యామ్. నో ఐ యామ్ నాట్. మన సబ్జెక్ట్ని బట్టి, మన హెల్పింగ్ వర్బ్ని బట్టి ఆన్సర్స్ ఫ్రేమ్ చేస్తుంటాము. ఓకే, నెక్స్ట్ వచ్చి వర్. ఇది మన పాస్ట్ టెన్స్లో కదా. వర్ యు టైర్డ్? ఇక్కడ మన హెల్పింగ్ వర్బ్ ఏమొచ్చింది? వర్. సో వర్ యు టైర్డ్? ఎస్ ఐ వాస్. నో ఐ వాజంట్. ఎందుకన్నాను? ఐ అంటే ఐ వాస్ కదా. సో వాజ్ ఇక్కడ. వర్ వి డాక్టర్స్? మనము ఒకప్పుడు డాక్టర్సా? ఎస్. క్వశ్చన్ వర్తో స్టార్ట్ అయింది కదా. ఎస్ వి వర్. మనము వి వరంట్. మనము డాక్టర్స్ అయితే గనక ఎస్ వి వర్. మనం డాక్టర్స్ కాదు అంటే ఎస్ వి వరంట్. వర్ వి ట్రావెలింగ్? మనము ట్రావెల్ చేస్తూ ఉండినామా? ఎస్ వి వర్. అవును అయితే నో వి వరంట్. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఆల్రెడీ చెప్పాను. ఓకే, నెక్స్ట్ వర్ దే కమింగ్ విత్ అస్? వాళ్ళు మనతోటి వస్తూ ఉండినారా పాస్ట్లో? ఎస్ దే వర్. ఇక్కడ మన హెల్పింగ్ వర్బ్ వర్ కదా. కాదు అయితే దే వరంట్. వరంట్ అంటే వర్ నాట్, కాంట్రాక్షన్ ఫామ్ వరంట్. వర్ యు హర్ ఫ్రెండ్? నువ్వు ఆమె ఫ్రెండా? ఎస్ ఐ వాస్. నో ఐ వాజంట్. ఓకే, ఇక్కడ వరకు మనకు అయిపోయింది కదా. నెక్స్ట్ మన హెల్పింగ్ వర్బ్ లో ఏంటి? మోడల్ వర్బ్స్. కెన్ అంటే క్యాపబిలిటీ. కుడ్ ఐ డాన్స్ హియర్? కెన్ ఐ డాన్స్ హియర్? కెన్ యూ డ్రైవ్ అ కార్? కెన్ వి లీవ్ నౌ? సో ఇక్కడ మన సబ్జెక్ట్ ఏదైతే అదే హెల్పింగ్ వర్బ్ అయిపోతుంది అంతే. ఎస్ కెన్ ఐ డాన్స్ హియర్? నేను ఇక్కడ డాన్స్ చేయొచ్చా? ఎస్ యూ క్యాన్. అవును అయితే గనక. కాదు అంటే నో యూ కాంట్. కాదు అయితే నో యూ కాంట్. కుడ్ యూ డ్రైవ్ అ కార్? నువ్వు డ్రైవ్ చేయగలిగావా? క్వశ్చన్ కుడ్తో స్టార్ట్ అయింది కదా. సో ఆన్సర్ కూడా ఎస్ ఐ కుడ్. అవును అయితే. కాదు అయితే నో ఐ కుడెంట్. ఓకే, విల్ దే హెల్ప్ మీ? వాళ్ళు నాకు సహాయం చేయగలరా? ఒకవేళ అవును అయితే గనక
ఎస్ దే విల్. కాదు అయితే కనుక నో దే వోంట్. షుడ్ హీ ఫిక్స్ దిస్, అతను ఇది ఫిక్స్ చెయ్యాలా. క్వశ్చన్ షుడ్తో స్టార్ట్ అయింది కదా, మన ఆన్సర్ కూడా షుడ్ తోటే. అవును అయితే ఎస్ హీ షుడ్. కాదు అయితే నో కామా హీ షుడ్ంట్. షుడ్ నాట్ కాంట్రాక్షన్ ఫామ్ షుడ్ంట్. ఇప్పుడు షెల్. షెల్ వి ప్లే నౌ? ఎస్ వి షెల్. అవును అయితే నో వి షెల్ నాట్. కాదు అయితే ఇంకా లేదా షాంట్, SHANT, షాంట్. నో వి షెల్ నాట్. ఓకే, ఈ షెల్ అనేది ఏంటి మనకి ఓన్లీ ఐ అండ్ వి సబ్జెక్ట్స్ తోటి. షెల్ ఐ టాక్ టు యూ, నేను నీతోటి మాట్లాడాలా? ఎస్ యూ షెల్. నో యూ షాంట్. విల్ యూ ప్లే విత్ మీ? ఎస్ ఐ విల్. నో ఐ వోంట్. విల్ యూ గో టు ద ట్రిప్? నువ్వు ట్రిప్కి వెళ్తావా? ఎస్ ఐ విల్. అవును అయితే నో ఐ వోంట్. వుడ్. వుడ్ యూ బ్రింగ్ అ కప్ ఆఫ్ కాఫీ ఫర్ మీ? నువ్వు నాకు కప్ ఆఫ్ కాఫీ తీసుకురాగలవా? ఎస్ ఐ వుడ్. నేను తీసుకురాగలను. లేదు అంటే నో ఐ వుడెంట్. వుడ్ యూ లైక్ మై వీడియో? అవును అయితే ఎస్ ఐ వుడ్. కాదు అయితే నో ఐ వుడెంట్. ఓకే, డూ యూ లైక్ మై వీడియోస్? మీరు నా వీడియోస్ లైక్ చేస్తారా? డూ అనేది హెల్పింగ్ వర్బ్ వచ్చింది కదా, ఎస్ ఐ డూ. కాదు అయితే నో ఐ డోంట్. డూ యూ ఫాలో మీ? నువ్వు నన్ను ఫాలో చేస్తావా? ఎస్ ఐ డూ. నో ఐ డోంట్. డిడ్ హీ లైక్ మై వీడియోస్? అతను నా వీడియోస్ లైక్ చేశాడా పాస్ట్లో? ఒకవేళ అవును అయితే ఎస్ హీ డిడ్. నో హీ డిడ్ంట్. ఓకే, మీకు అర్థమైపోయింది కదా స్ట్రక్చర్. ఈ క్వశ్చన్స్ని నేను డిస్టర్బ్ చేయలేదు. ఇంటరాగేటివ్ సెంటెన్స్ని ఎలా ఫామ్ చేయాలి ఇవన్నీ కూడా మనం టాపిక్ వైజ్ ప్రీవియస్ లెసన్స్లో నేర్చుకున్నాము. జస్ట్ వాటికి ఆన్సర్స్ ఎలా ఇవ్వాలి. అవును అయితే ఎస్ సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ ఏది క్వశ్చన్లో ఉంటే అదే ఆన్సర్ వస్తుంది. కాదు అంటే నో కామా ఏ సబ్జెక్ట్ ఏ హెల్పింగ్ వర్బ్ ఉంటే ఆన్సర్లో అదే వస్తుంది. వీఆర్ నాట్ గోయింగ్ టు చేంజ్ ద హెల్పింగ్ వర్బ్స్ హియర్. ఓకే, సో దిస్ వాజ్ అబౌట్ అవర్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ లేదా షార్ట్ క్వశ్చన్స్. ఇవి మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈవెన్ ఇఫ్ యు ఆర్ గివింగ్ ఎనీ రిటర్న్ ఎగ్జామ్స్ అందులో కూడా ఈ క్వశ్చన్స్ మీకు వస్తాయి. ఐ హోప్ మై వీడియోస్ వుడ్ బి హెల్ప్ఫుల్ టు యూ. ప్లీజ్ కీప్ ప్రాక్టీసింగ్ and see you in the next lesson with an interesting topic. Keep practicing. Thank you.